హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బీరకాయ చట్నీ అలానే దీనికి కాంబినేషన్గా చపాతీ కూడా ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. రాగి ముద్ద అలానే వైట్ రైస్ కూడా చాలా మంచి కాంబినేషను. సో ఇప్పుడు ఇక్కడైతే కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దాము. ఒక 5 టమాటాలు, కొంచెం పచ్చిమిర్చి, అలానే బీరకాయ కూడా తీసుకున్నానండి. లేత బీరకాయ తీసుకోండి, అప్పుడైతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడైతే మనం వేయించుకునేదానికి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోండి. అంతా నేను ఒకేసారి ఒకే ప్యాన్లో వేస్తున్నానండి. సో ఇక్కడైతే సరిపడినంత ఆయిల్ వేసుకొని ముందుగా చూపించిన పచ్చిమిర్చి హాఫ్ కట్ చేసి వేసుకోండి. సో కట్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు బీరకాయడు కూడా అంతే, ఇదైతే చిన్నగా ముక్కలుగా కోసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడైతే అంతా ఒకేసారి ఫ్రై చేయడం వల్ల ఇది టేస్ట్ అనేది కూడా డిఫరెంట్గా ఉంటుంది. నేను మధ్యలో కొంచెం ఆయిల్ తక్కువైంది అనేసి ఇంకొంచెం అయితే యాడ్ చేశానండి. సో ఇక్కడైతే జీలకర్ర, ఇక్కడంతా జీలకర్ర కూడా అంతే, అంతా వేయించిన తర్వాత అంతా కలిపి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడైతే బీరకాయ అనేది ఫ్రై అవుతుందండి. ఎక్కువ హై ఫ్లేమ్ మీద లేకుండా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేయండి, అప్పుడైతేనే మనకు బాగుంటుంది. అలానే కొంచెం అంత ధనియాల పొడి కూడా యాడ్ చేశానండి. కావాల్సిన వాళ్ళు ధనియాలు కూడా వేసుకోవచ్చు. సో కొంచెం తెల్లపాయ కూడా, అలానే సాల్టు అన్నీ వేసుకొని ఇప్పుడు ఇక్కడైతే నేను అంతా ఫ్రై చేస్తున్నాను ఆయిల్లోనే. ఎక్కువ ఆయిల్ పట్టకూడదండి, ఎందుకంటే మనకు బీరకాయలో వాటర్ పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి ఆయిల్ వేసుకున్న తర్వాత బీరకాయ వేసుకున్నాం అనుకోండి కింద చెమ్మగానే ఉంటుంది కాబట్టి ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. అలానే ముందుగా చూపించి పెట్టుకున్న టమాటాలు కూడా కట్ చేసి వేసుకోవాలి. సో అంతా వేసుకొని బాగా మగ్గనివ్వాలండి. ఇక్కడ అంతా బాగా మగ్గిన తర్వాత మనమైతే లాస్ట్లో కొంచెం కావాల్సినంత చింతపండు వేసుకోండి, వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. అలానే కొంచెం అంత నాటి కొత్తిమీర యాడ్ చేసామనుకోండి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడైతే నేను అంతా వేయించుకున్న తర్వాత చల్లారిన తర్వాత నేనైతే మిక్సీ జార్లో వేసుకొని స్మూత్గా అయితే రుబ్బుకున్నాను. సో ఇప్పుడైతే మనము ఎక్కువ స్మూత్ రుబ్బాల్సిన అవసరం లేదండి, జస్ట్ బరకగా ఉంటే చాలు. అంతా అయిన తర్వాత అదే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, తిరగవాత కావాల్సినంత ఆయిల్ వేసుకోండి. ఎక్కువ ఆయిల్ వేసామనుకోండి చట్నీ అనేది బాగుంటుంది టేస్ట్. సో ఇప్పుడైతే నేను ఆనియను, ఇంగువ, కొత్తిమీర, కరివేపాకు కూడా పెట్టుకున్నానండి. ఇదైతే తిరగవాత కావాల్సిన ఐటమ్స్. సో ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి కొంచెం అంతా సాసవులు, కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. ఇక్కడ లైట్గా జీలకర్ర కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. సో కట్ చేసి పెట్టుకున్న ఒక 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను నేను. ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలండి. ఇప్పుడు మీరు ఇదే ప్లేస్లో ఇష్టం లేని వాళ్ళు జస్ట్ లైట్గా ఫ్రై చేసేసి మనమైతే చట్నీ కలుపుకుంటే పచ్చి ఆనియన్తో చట్నీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. వద్దనుకున్న వాళ్ళు కొంచెం సేపు లైట్గా ఫ్రై చేసామనుకోండి ఇది వేరే టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడైతే నేను జస్ట్ లైట్గా ఫ్రై చేశాను, ఎక్కువ మాడనివ్వలేదండి. మీకైతే ప్యాన్ అలా ఉండడం వల్ల ఎక్కువ ఉడికిందేమనుకుంటున్నారు, లేదు జస్ట్ లైట్గా ఫ్రై చేశాను అంతే. సో అందులోకి ముందుగా మిక్సీ జార్లో స్మూత్గా రుబ్బుకొని పెట్టుకున్న చట్నీ పేస్ట్ని అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అంతా నీట్గా అయితే ఫ్రై చేయాలండి. ఇదంతా మనకు ఆనియన్లో ఫ్రై చేసుకున్నామంటే టేస్టీగా ఉంటే చట్నీ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడైతే నేనైతే చపాతీలు రెడీ చేసుకొని రౌండ్గా అయితే తిక్కి పెట్టుకున్నాను. సో దీన్ని అయితే నేను పెనం మీద వేసి 2 వైపులా కాల్చుకోవాలండి. ఎప్పుడు కూడా చపాతీ అనేది 2 సైడ్స్ కాల్చుకున్నప్పుడు ఫస్ట్ అనేది ఆయిల్ వేయకూడదండి. మామూలు పెనం మీద వేసేసి మనమైతే తిప్పుకుంటాం కదా, ఆ టైంలో అయితే ఆయిల్ వేసామనుకుంటే ఎక్కువసేపు మెత్తగా అనేది ఉంటుంది. సో ఇప్పుడైతే నేను లైట్గా ఆయిల్ అనేది వేసి 2 సైడ్స్ అనేది అయితే కాల్చుకున్నానండి. ఇప్పుడు ఇలా కాల్చుకోవడం వల్ల తిప్పి మనకైతే ఒకే చోట కాలకుండా అన్ని సైడ్స్ కాలుతుంది, ప్లస్ మెత్తగా కూడా ఉంటుందండి ఎక్కువసేపు. ఇదైతే చపాతీ అనేది చిట్కా అండి. సో ఇక్కడైతే నేను 2 సైడ్స్ అనేది చపాతీ అయితే కాల్చుకున్నాను. ఆల్రెడీ చట్నీ రెడీ అయింది కాబట్టి మనమైతే చట్నీ విత్ చపాతీ అనేది సర్వ్ చేసుకున్నామండి. సో మీరు కూడా ఈ సింపుల్ చట్నీ ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.